ఒక ఇద్దరు వ్యభిచార స్త్రీలు ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఆ రాజు దగ్గరకు వచ్చేసి, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అనేసి జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, వారు రాజు దగ్గరికి రావడం, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అనేసి ఆడ పోటీ పడ్డం. ఆ తర్వాత ఏం జరిగిందంటే రాజు సింహాసనం మీద కూర్చొని ఆ విషయంలో తీర్పు తీర్చడం మనం చూసాం, మనకు తెలుసు ఆ సందర్భం. ఏం జరిగింది? ఇద్దరు వ్యభిచార స్త్రీలు రాజు దగ్గరికి వచ్చి ఒక బిడ్డను తీసుకుని వచ్చి నా బిడ్డ నా బిడ్డ అనేసి పోటీ పడుతూ తీర్పు తీర్చమన్నప్పుడు రాజు సింహాసనం మీద కూర్చొని ప్రపంచ దేశాల్లో లేదా మేధావులైన వారు లేదా మంత్రులు లేదా ప్రజలు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూర్చొని ఏం తీర్పు తీరుస్తాడు రాజు? ఎవరి బిడ్డ అనేసి తీర్పు తీరుస్తాడు, దీనికి పరిష్కారం ఎలా చేస్తాడు అనేసి అందరూ కూర్చున్నారు. అదేమైనా సులభమైన తీర్పు అంటే చాలా కష్టమైన తీర్పు. ఎందుకని? ఇప్పుడు ఇద్దరు తల్లులు పోటీ పడతా ఉన్నారు, నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. ఇప్పుడు ఎవరు బిడ్డ ఆ బిడ్డ, వాస్తవమైన తల్లి ఎవరు అని నిరూపించడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది రాజుల కాలం, శాస్త్ర పరిజ్ఞానం డెవలప్మెంట్ కాని కాలం. ఇప్పుడు అనుకోని ఈజీగా ఎవరైనా నా బిడ్డ అంటే నా బిడ్డ అనేసి వచ్చారనుకో, ఈజీగా ఏం చేయొచ్చు మనం? ఎవరు బిడ్డో చెప్పేయచ్చు. అలా డిఎన్ఏ టెస్ట్ చేసినాం అనుకో, ఒక చుక్క బ్లడ్ ఒకరి నుండి తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. కొంతకాలం క్రితం మన ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోకముందు, తెలంగాణ ఏపీగా విడిపోకముందు ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని ఒక గవర్నర్, ఆయన పేరు ఏంది ఎన్డి తివారీ అనే ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆ గవర్నరు ఆయన విషయంలో ఒక ఆయన కేసు వేశాడు కోర్టులో. ఇది మనందరికీ తెలుసు, అప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఈ ఎన్డి తివారీ మీద, ఈ గవర్నర్ మీద ఒక వ్యక్తి కేసు వేసి ఏం చెప్పాడంటే, ఈ ఎన్డి తివారీ నాకు తండ్రి అవుతాడు అని కేసు వేశాడు. కేసు వేసేసరికి అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎన్డి తివారీ గారు వచ్చి ఏం చెప్పారంటే, వీడెవడో నాకు తెలియదు, వీడు ముఖం కూడా నాకు తెలియదు, వీడు నా కొడుకే కాదు, వీడు నా పరువును తీయడానికి ఇలా కేసేసి నా మీద నన్ను పరువు తీసే పని చేస్తా అన్నాడు, వీడెవడో నాకు తెలియదు అన్నాడు. అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సుప్రీంకోర్టులో జడ్జి ఏం చేశాడంటే, ఇప్పుడు 5 నిమిషాల్లో పరిష్కరిస్తాను ఈ సమస్యనని చెప్పి ఏం చేశాడంటే, అతని బ్లడ్ని ఇతని బ్లడ్ని తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేస్తే చివరికి ఆన్సర్ వచ్చేసింది. ఏంటి ఆన్సర్ తెలుసా? ఆ ఎన్డి తివారే ఇతని తండ్రి అని డిఎన్ఏ చెప్పింది. హల్లెలూయా! అలా సులభంగా పరిష్కరించేశారు ఆ సమస్యని. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే ఒక చుక్క బ్లడ్ తీసుకుంటే అయిపోతుంది. లేదా మన చుండ్రు తీసుకొని కూడా ఆ చుండ్రులోని డిఎన్ఏ ద్వారా కూడా ఎవరితని తండ్రి ఎవరితని తల్లి అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాక్యంలోని భాగం ఎప్పటి కాలంది? అప్పటికి డాక్టర్లు లేరు, అప్పటికి ల్యాబులు లేవు, అప్పటికి డిఎన్ఏ టెస్టులు లేవు, అసలు సైన్స్ అనేది లేదు. అప్పుడు సైన్స్ అనేది డెవలప్మెంట్ కాలం. ఇప్పుడు ఆ కాలంలో ఇద్దరు తల్లులు వచ్చి అతని ముందర నిలబడ్డారు. నిలబడి నా కొడుకు అంటే నా కొడుకు, నా బిడ్డ అంటే నా బిడ్డ అంటే అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రపంచం అంతా వచ్చి కూర్చుంది, కుర్చీలో కూర్చొని సొలొమోను గారు ఏం చెప్తాడు, దీనికి ఎలాంటి పరిష్కారం చేస్తాడు అనేసి అందరూ కూర్చొని ఆలోచిస్తూ తలలు పట్టుకున్న సమయంలో సొలొమోను గారు సింహాసనం మీద నుండి లేచి ఏమన్నాడు? ఎవరక్కడ అన్నాడు. సైనికుడు వచ్చాడు. వచ్చిన తర్వాత కత్తి తీసుకుని ఆ బిడ్డను 2 ముక్కలు చేసి మొండె అనేది ఒక తల్లికి, తలను ఒక తల్లికి ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేయండి అన్న వెంటనే ఏం చేసింది ఒక తల్లి? అయ్యా నా బిడ్డను చంపద్దండి, నా బిడ్డ బ్రతికుండడం నాకు ఇంపార్టెంట్, వాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు, కాబట్టి ఆ బిడ్డను ఆంకే ఇచ్చేయండి అనింది. తల్లి ఏమనింది? పర్వాలేదు 2 ముక్కలు చేసేయండి, ఆంకొక ముక్క నాకు ఒక ముక్క ఇచ్చేయండి అనింది. అప్పుడు సొలొమోను ఏమన్నాడంటే, ఈ బిడ్డని మొదటి తల్లికి ఇచ్చేయండి, ఈ మొదటి తల్లే నిజమైన తల్లి అని చెప్పారు. ప్రపంచం అంతా అడిగింది, ఎలా నువ్వు చెప్పావా, నీకెలా తెలుసు ఆ తల్లి నిజమైన తల్లి అనేసి నీకెలా తెలుసు అంటే, ఆయన మానసిక శాస్త్రాన్ని అర్థం చేసుకున్నవాడు, అంత మేధావి ఆయన. హల్లెలూయా! అయ్యా ఇప్పుడు నిజమైన తల్లి అనేసి ఎలా చెప్పానంటే, ఈ తల్లి వెంటనే ఏమనింది? క్షేమంగా ఉండాలి, నా బిడ్డ ఎక్కడున్నా మంచిగా ఉండాలి. తల్లి ఏం కోరుకుంటుంది? అంటే వాడు ఏమైపోయినా. కాబట్టి ఈ తల్లి ఏం చేసిందంటే, క్షేమ
కొనుక్కుంది, ఆ తల్లి ఏం చేయమనింది? చంపేయమనింది. నిజం. కాబట్టి ఆయన జ్ఞానం చూడండి, ఆయన తెలివి చూడండి. హల్లెలూయా. పెట్టుకో, ఏం కాదు, పెట్టుకో, అటు పెట్టుకో, నువ్వు కూర్చోనన్నా, పక్కన పెట్టుకో, నువ్వు కూర్చోవచ్చు బాగా. ఇప్పుడు ఈయన జ్ఞానం గురించి ఇంకా మనం ఆలోచిస్తే వాక్యంలో కూడా మనం చూస్తే, మీరు రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం. అతడు ఎన్ని వేల సామెతలు చెప్పాడంట? మనం చెప్పుకునే సామెతలు కాదు. సొలొమోను గారు జ్ఞానాన్ని ఉపదేశించే లేదా తెలివి తెప్పించే, బుద్ధి తెచ్చే సామెతలు 3000 సామెతలు చెప్పాడంట. ఆ 3000 సామెతలో ఇప్పుడు మనకెన్ని మిగిలినాయి? ఇప్పుడు సామెతల గ్రంథం చదువుతాం కదా, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సామెతల్లో? సామెతల గ్రంథంలో 31 సామెతలు ఉంటాయి. యవనస్తులు ప్రతిరోజు చదవాల్సిన సామెతలు. నెలకు ఎన్ని రోజులుమా? 30 లేదా 31 రోజులు. కాబట్టి మీరు ప్రతిరోజు యవనస్తులుగా ఉండే మనం చదవాల్సిన మంచి జ్ఞానం తెప్పించే సామెతలు అవన్నీ. ఇప్పుడు ఈ 31 అధ్యాయాల్లో ఎన్ని సామెతలు ఉన్నాయంటే మీరు లెక్క పెడితే 850, ఇంచుమించుకి 850 వస్తాయి. ఇప్పుడు ఎన్ని రాశాడు అనేసి ఉంది అక్కడ బైబిల్లో? 3000 సామెతలు. 3000 సామెతలు రాస్తే 850 సామెతలు ఎందుకు మిగిలినాయి? మిగిలిన 2150 సామెతలు ఏమైపోయినాయి? అవి కాలగర్భాల్లో కలిసిపోయాయి. లేకపోతే చరిత్రలు ఎక్కడైనా ఉన్నాయో మనకు తెలియదు. కానీ బైబిల్లో మాత్రం దేవుడు ఎన్ని పొందుపరిచాడో? 850 సామెతలు మాత్రమే పొందుపరిచాడు. ఎందుకని? ఎందుకంటే మానవ జాతికి మనకు అవసరమైనవి ఎన్ని సామెతలో అవి మాత్రమే బైబిల్లో రాయించాడు. మిగిలిన వాటన్నిటిని ఏం చేశాడు? దేవుడు తొలగించేశాడు. అంటే దేవుడు చేతకాక అండి, దేవుడు కాపాడలేక అంటే కాదు, మనకు అవసరమైనవి అవే. హల్లెలూయా. ఇప్పుడు టీచర్ కూడా ఏం చేస్తుంది అంటే ఎగ్జామ్ దగ్గర పడేటప్పుడు కొన్ని క్వశ్చన్లను టిక్ చేసి ఈ క్వశ్చన్లు కరెక్ట్గా చదువుకొని ఆయన అంటది. ఇది చదువుకుంటే నువ్వు పాస్ అయిపోతావు. బుక్లో ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్లు టిక్ చేసి దీన్ని చదువుకో పాస్ అయిపోతావు ఉంటుంది. అలానే దేవుడు కూడా ఏం చేశాడంటే మానవ జాతి పరలోకం వెళ్ళాలంటే ఏ అవసరమో వాటిని మాత్రమే, ఆ కొన్ని సామెతలు మాత్రం పొందుపరిచాడు. మిగిలిన సామెతలు దేవుడు పట్టించుకోవాలా. అదే రీతిగా ఎన్ని కీర్తనలు రాశాడంట? 1005 కాదు, 1005. ఇప్పుడు 1005 సామెతలు రాస్తే కీర్తనల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? కీర్తనలు 1005 కీర్తనలు రాశాడంటేనా ఎన్ని కీర్తనలు మిగిలినాయి? 150. 150 మొత్తం సొలొమోను రాసినవేనా? అందులో కొన్ని దావీదు గారు రాసినవి ఉన్నాయి, కొన్ని కోరాహు గారు రాసినవి ఉన్నాయి, కొన్ని తర్వాత మోషే రాసినవి ఉన్నాయి, తర్వాత చాలామంది రాసినవి ఉన్నాయి, ఒక 5-6 మంది రాసినవి ఉన్నాయి. అందులో సొలొమోను రాసిన కీర్తనలు ఏంటంటే 2. ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలు. ఎన్ని కీర్తనలు సొలొమోను రాసినవే? 2 కీర్తనలే. నాన్న రే గమన ఉండు, ఏడవద్దు, గమన ఉండు. ఎన్ని కీర్తనలు? 2 కీర్తనలు. ఈడే అడిచేదా? ఏయ్ ఎన్ని కీర్తనలమ్మా? ఇప్పుడు అంటే ఎన్ని కీర్తనలు మిస్ అయిపోయినాయి? 1003 మిస్ అయిపోయినాయి, 2 మిగిలినాయి. ఏంటంటే 1003 ఎందుకు మిస్ చేశాడు దేవుడు అంటే దానికి కూడా ఇదే కారణం. మనకి ఎన్ని అవసరమో అన్నే దేవుడు బైబిల్లో పొందుపరిచినాడు, మిగిలిన వాటిని తీసేశాడు. హల్లెలూయా. అంటే సొలొమోను గారు ఎంతో జ్ఞానవంతుడు అనేసి వీటిని బట్టి మనకు అర్థమవుతుంది. బైబిల్లో కూడా అంటే కొన్ని విషయాల్లో యేసుక్రీస్తు గారు కూడా చేసిన అద్భుతాలు ఎన్నంట? చాలా ఉన్నాయంట. కానీ ఎన్ని రాశాడంట? కొన్నే రాశాడు. మిగిలినవి ఏం చేశాడు? రాయాలనుకుంటే ఆయన చేసిన అద్భుతాలన్నీ, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నీ రాయాలనుకుంటే ఈ భూలోకమైనా సరిపోదంట. సముద్రంలో ఉన్న నీటినంతా సిరాగా మార్చి ఈ భూమిని పేపర్గా మార్చి ఆయన చేసిన అద్భుతాలన్నీ రాస్తే ఈ భూమి కూడా సరిపోదంట. అన్ని అద్భుతాలు ఉన్నాయి. కానీ మనకెన్ని అద్భుతాలు రాయించాడు? కొన్నే రాయించాడు. మనకెన్ని అవసరమో అన్నే రాయించాడు. అలానే సొలొమోను గారు ఎన్నో జ్ఞాన సంగతులు చెప్పినా అందులో మనకేది అవసరమో అదే రాయించాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? సొలొమోను మహా జ్ఞాని, జ్ఞానవంతుడు, జ్ఞానంలో
గొప్పవాడు నెంబర్ 1. అంటే అతడు ఎంత గొప్పవాడు ఫస్ట్ తెలుసుకుందాం. సాతాను ఎలా పడగొడుతుందో కూడా మనం ఆలోచిద్దాం. నెంబర్ 1 ఆయన ఎవరో మహా జ్ఞాని. నెంబర్ 2 సొలొమోను గారు గొప్ప ధనవంతుడు. ఎంత ధనవంతుడు? ఆస్తిలో చాలా 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 గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుస్తా? ఆస్తిలో ఎంత గొప్పవాడు అంటే ఒక మాట చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారపువై ఉండెను. ఏం పాత్రలో? పాన పాత్రలు. పానం అంటే ఇప్పుడు పానీయం, పానం అంటే తాగే లేదా నీళ్ళు తాగే పాత్ర. ఇప్పుడు మీ ఇంట్లో ఏమేం పాత్రలు ఉంటాయమ్మా? పాన పాత్ర అంటే ఏం పాత్ర వాడతారు? తాగే పాత్ర లేదా నీళ్ళ పాత్ర ఏం పాత్ర వాడతారు? బంగారు పాత్ర ఎవరింట్లోనే ఉందా? అంటే బంగారు గ్లాస్ ఉంది మా ఇంట్లోనే, వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరింట్లో బంగారు గ్లాసు లేదు? సరే, కనీసం వెండి గ్లాసు మా ఇంట్లో ఉంది, మేము వెండి గ్లాస్తోనే నీళ్ళు తాగుతాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నీళ్ళు తాగేదానికి వెండి గ్లాసు. ఓకే, వెండి గ్లాసు ఉంది అక్క వాళ్ళ ఇంట్లో, ఒప్పుకున్నారు నిజాయితీగా. ఓకే, వెండి గ్లాసు ఉంది. సరే, ఇప్పుడు మీ ఇంట్లో ఏం గ్లాసులు ఉన్నాయి? అబ్బబ్బా అంటే రాగి గ్లాసులు ఉంటాయి. కొంతమంది కొద్దిగా మంచిదనేసి రాగి గ్లాసులు కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు నాకు పానీయం చేయడానికి ఏం పాత్ర ఉంది? ప్లాస్టిక్ పాత్ర. ఇంకా దీనికన్నా చీప్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంకా ప్లాస్టిక్ పల్లసంగా ఉంటాయి, అసలు పట్టుకుంటే నలిగిపోతూ ఉంటాయి. అలాంటి పాత్రలు కూడా వాడుతూ ఉంటాం, ప్లాస్టిక్వి గ్లాసులు. ఇంకా మామూలుగా కామన్గా అందరింట్లో అంటే ఏం గ్లాసులు ఉంటాయి? స్టీల్ గ్లాసులు ఉంటాయి అందరింట్లో. కానీ సొలొమోను గారి పెదాలు తాకాలంటే ఏం పాత్ర ఉండాలంట తెలుసా? బంగారు పాత్ర ఉండాలంట. హల్లెలూయా. ఆయన నీళ్లు తాగే గ్లాసే బంగారు అనుకుంటే ఆయన ప్లేట్లు ఎలా ఉంటాయి, ఆయన వండుకునే పాత్రలు ఎలా ఉంటాయి, ఆయన ఇంట్లో గదులు ఎలా ఉంటాయి ఒకసారి ఊహించుకోండి. హల్లెలూయా. అంటే ఎంత ధనవంతుడు చూడండి. ఆయన పెదాలు అంటాలంటే ఆ పాత్ర కూడా బంగారై ఉండాలి. ఇంకా కింద ఏం చెప్తున్నాడు? వెండిది ఒక్కటి కూడా లేదంట. ఇంకా వెండి అసలు ఎన్నికకు కూడా రాలేదంట, విలువ కూడా లేదంట వెండికి. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు అక్క చూడండి, మనలో గొప్ప వాళ్ళు ఎవరబ్బా అంటే పరిమళ అక్క అంటారు మీరు ఆస్తిలో కొద్దిగా చూస్తే. ఇప్పుడు అక్క వాళ్ళ ఇంట్లో ఏముందంట? వెండి గ్లాస్ ఉందంట. ఇప్పుడు వెండి గ్లాస్ ఆయనకి పెట్టావా, ఇదంతా మాకు వెండికి రాదా, పక్కన పడేయండి అంటారంట. వెండి కనపడితే ఊడ్చి డస్ట్బిన్లో పడేస్తాడంట సొలొమోను. వెండి అనేది విలువ లేదంట ఆయన దృష్టిలో. హల్లెలూయా. పెద్ద పెద్ద ధనవంతులు కూడా, కాస్ట్లీ ఉన్న ధనవంతులు కూడా వాడితే వెండి వాడతారు. ఆ వెండి వెలక లేదంట వాళ్ళ ఇంట్లో, అసలు విలువ లేదంట, దానికి ఎన్నిక లేదంట. మనకు కనపడితే రోడ్లో పోతా ఉంటే వెండి ఉంగరం కనపడింది అనుకో, ఏం చేస్తామమ్మా? వెండి ఉంగరం కనపడితే ఏం చేస్తాం? తెలివితేటలన్నీ వచ్చేస్తాయి. అంతెందుకు, ఒక 10 రూపాయల నోటు కనపడితే చాలు, ఎక్కడ లేని తెలివితేటలు వచ్చేస్తాయి మన వాళ్ళకి. మెల్లిగా పోతారు కొంతమంది, దాని మీద కాలు పెట్టేస్తారు. కాలు పెట్టి ఎట్ట చూస్తాడు, ఎవడు లేడనుకో, ఉండే అంతవరకు అట్టే నిలబడుకుంటాడు. ఆడనే ఏం బ్రదర్ రాలేదు, కదలలేదంటే ఏం లేదు బ్రదర్ అనేసి అట్టే నిలబడుకుంటాడు. వాళ్ళు ఊరిని ఇంక కనపడకపోయినారనుకో, మెల్లిగా వంగి 10 రూపాయలు తీసుకుంటాడు. ఇంక వెండి కనపడితే అలానే. కానీ వెండి అసలు వెల లేదంట ఆయన దృష్టిలో. వెండి కనపడితే ఊడ్చి పక్కన పడేయడమే. అంటే ఎంత గొప్పవాడు, ఎంత ధనికుడో చూడండి ఆయన. సరే, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మీ ఇంట్లో 1 కేజీ బంగారు ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పద్దండిలే, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నా దృష్టిలో కేజీ బంగారు ఎవరింట్లో ఉండకపోవచ్చు. హల్లెలూయా. కేజీ అంటే ఎంత కాస్ట్ చేస్తుంది? కేజీ అంటే ఎంత విలువ చేస్తుందమ్మా? 70 లక్షలంట. హల్లెలూయా. 1 కేజీ బంగారు 70 లక్షలు. 1 కేజీ బంగారు ఉందంటే గొప్ప, అబ్బో ఎంత అమ్మో అనుకుంటాం కదా. కానీ సొలొమోను దగ్గర ఎంత బంగారు ఉందంటే తెలుసా? చూడండి, ఒక మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. ఎంత అంటమ్మా? ఏటేటా అంటే
ఏటేటా అంటే ఒక సంవత్సరానికి ఆయన దగ్గరకు వచ్చే బంగారు, ఆయన ఖజానాలకు వచ్చే బంగారు ఎంత అంట తెలుసా? ఏటేటా 1332 మనుగులు ఎత్తుగలదంట. అంటే దీని లెక్క ఏంటి? ఎంత మనుగు అంటే ఎంత? ఒక మనుగు ఎంత? ఒక మనుగు అంటే ఎంత? మనకు లెక్కలు తెలియవు. హల్లెలూయా. 1332 మనుగులు. ఎవరికైనా మనుగు అంటే ఎంతో తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? నేను ఇంగ్లీష్లో చూస్తే, ఇంగ్లీష్లో దీనికి మీనింగ్ ఏమొచ్చిందంటే, మొత్తం 1332 మనుగులకి ఎంత టోటల్ లెక్క ఎంత వచ్చిందంటే 1825 కేజీలంట. ఎన్ని కేజీలంట? 1825 కేజీలు. ఏమో దాంట్లో అలా వచ్చింది నాకు. 18,125. 18,125 అంటే రూపాయలు కాదు, ఇది కేజీలు. కేజీల బంగారు. ఒక సంవత్సరానికి ఆయన దగ్గరికి వచ్చేది 18,125 కేజీల బంగారు వస్తుందంట. ఇప్పుడు ఈ లెక్కన సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజ్యాన్ని? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సంవత్సరానికి 18,125 కేజీలు అంటే 40 సంవత్సరాలకి ఎంత వస్తుంది? ఇంటూ 40 వేసుకోండి. ఎవరి దగ్గర నా క్యాలిక్యులేటర్ ఉంటే చేయండి, చేసి చెప్పండి. ఎవరి దగ్గర లేదా? క్యాలిక్యులేట్ చేస్తే 18,125 కేజీలని క్యాలిక్యులేట్ చేస్తే 40 సంవత్సరాలకి 7,25,000 కేజీలు వస్తుంది. ఎన్ని లక్షలమా? 7,25,000 కేజీలు. ఆయన 40 సంవత్సరాల్లో వచ్చిన బంగారు అంటే కొన్ని టన్నుల బంగారు వచ్చింది. మామూలుగా మన లెక్కల్లో చెప్పాలంటే కొన్ని వేల టన్నుల బంగారు ఆయన పరిపాలనలో వచ్చింది. అంటే ఎంత ధనవంతుడు ఒకసారి. ఇప్పుడు దీని లెక్కన ప్రకారం ఇప్పుడు అక్క చెప్పింది 70 లక్షలు అంటే కేజీ. ఇప్పుడు కేజీ 70 లక్షలు అంటే ఇప్పుడు వేసుకుందాం 7,25,000 కేజీల బంగారు ఇంటూ 70 లక్షలు వేసుకుంటే ఎంత అవుతుందమ్మా? క్యాలిక్యులేటర్ కూడా దాన్ని లెక్క చేయలేదేమో. క్యాలిక్యులేటర్ కూడా ఏం చెప్తుందంటే, మా వల్ల కాదు బాబు, ఇది నీ బుర్రకి ఎక్కదు, ఇది నేను చెప్పలేను అని క్యాలిక్యులేటర్ కూడా బంద్ అయిపోతుందేమో. అంత ధనవంతుడు ఎవరంటే సొలొమోను. ఉట్టి బంగారు విషయంలోనే. వెండి వెలకలేదు అసలుకి. వెండిని ఊడ్చి పక్కన పోయేస్తా ఉన్నారు, అంత వెండి ఉంది. బంగారు లెక్క కడితేనే ఇంత బంగారు. ఈ లెక్కన ధనవంతుల లిస్టులో ఏమైనా చేరిస్తే ఇప్పుడున్న ధనవంతుల్లో అతి పెద్ద గొప్ప ధనవంతుడు ఎవరు ప్రపంచంలో? ఎవరు? ఎలాన్ మస్క్. ఈ ఎలాన్ మస్క్ అనే వ్యక్తి ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు అంట. గూగుల్లో కొడితే ఆయన వచ్చినాడు. రెండో అతి పెద్ద ధనవంతుడు ఎవరంటే అమెజాన్. ఇప్పుడు అమెజాన్ అనే ఇది ఉంటుంది కదా, దాని యొక్క అధినేత గుండు కొట్టుకుంటాడు ఆయన అతిపెద్ద రెండో ధనవంతుడు అంట. ఆయన ఈ మధ్యకాలంలో విడాకులు ఇస్తే వాళ్ళ భార్యకి ఎంతో కొంత విడాకులు ఇచ్చినా కదా డబ్బు ఏమంటే, వాళ్ళ భార్యకి విడాకులు ఇస్తూ ఇచ్చిన డబ్బుని లెక్క పెట్టలేక ఆయన చచ్చిపోయింది. అంత డబ్బు ఇచ్చాడు విడాకులు ఇస్తా అంటే. ఎంత ధనవంతుడు చూడండి ఆమె. ఇప్పుడు ఇలాంటి ధనవంతులందరినీ 19 మందిని కలిస్తే, ప్రపంచంలో ధనవంతులుగా పిలువబడుతున్న ఈ ధనవంతుల్ని 19 మందిని కలిపితే ఒక సొలొమోను. అంటే ఎంత కోటీశ్వరుడు, ఎంత ధనవంతుడు చూడండి. హల్లెలూయా. అసలుకి ఇలాంటి పెద్ద పెద్ద మనం ప్రపంచంలో అతిపెద్ద ధనవంతులు అనుకునే వాళ్ళు కూడా ఆయన పని వాళ్ళకి పనికిరారనమాట. అంత గొప్ప ధనవంతుడు, అంత గొప్ప ధనికుడు ఎవరంటే సొలొమోను. హల్లెలూయా. నెంబర్ 1 సొలొమోను ఎవరో? మహాజ్ఞాని. నెంబర్ 2 మహాధనవంతుడు, గొప్ప ఆస్తిపరుడు. నెంబర్ 3 భక్తిలో ఏమైనా తక్కువ అంటే భక్తిలో మనందరికంటే గొప్పోడు. ఎంత గొప్పోడు తెలుసా? భక్తిలో ఎంత గొప్పోడు తెలుసా? ఇప్పుడు మనం ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి. మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఈ ఇల్లు కట్టేటప్పుడు ఏమొస్తాయమ్మా? ఇప్పుడు ఇటుకలు కట్టుతున్నప్పుడు, సిమెంట్ కలుపుతున్నప్పుడు, లేదా రాళ్ళు పగలగొడుతున్నప్పుడు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. చిన్న పని చేస్తున్నా, ఒక పూరిల్లో లేకపోతే ఒక రేగులిల్లో, ఒక మిద్దిల్లో ఏదైనా కట్టేటప్పుడు సౌండ్లు వస్తాయి. సౌండ్ లేకుండా పని చేయడం కుదరదు. మేస్త్రీలు కూడా ఏం చేస్తారంటే, కొంతమంది వావుడుకాయలు ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నదన్నట్టు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. ఆ ఇటుక రాళ్ళు కూడా మధ్య మధ్యలో సెట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కర్ణితో కొడతాడు, సుత్తితో కొడతాడు. మన మందిరం కూడా గోడల వరకు లేచి ఆగిపోయింది. దాన్ని కట్టేటప్పుడు కూడా ఈ సిమెంట్ రాళ్ళని కట్టాల్సి వచ్చినప్పుడు మధ్య మధ్యలో పగల కొట్టాల్సి వచ్చింది. సౌండ్లు వస్తాయి.
కానీ సొలొమోను ఎలా కట్టాడు అంటే తెలుసా? దేవాలయం కట్టాడు, బంగారు దేవాలయం కట్టాడు. ఎంతమంది కట్టారు తెలుసా? పని వాళ్ళు ఎంతమంది తెలుసా? ఆ దేవాలయాన్ని కట్టడానికి, ఆయన అనుకున్న ఆ దేవాలయాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు కట్టాడంట. 7 సంవత్సరాలు ప్రతిరోజు చేసిన కూలి వాళ్ళు ఎంతమంది తెలుసా? 100 మంది కాదు, 1000 మంది కాదు, 10,000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 1,50,600 మంది. ఇంచుమించుగా 1,53,600 మంది కట్టారంట. రోజు 1,53,600 మంది పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతమంది పని చేస్తా అంటే సౌండ్ వస్తుంది రాదా? సౌండ్ వస్తుంది రాదా? సౌండ్ రాకూడదు, సౌండ్ రాకూడదు. దేవుని పని చేసేటప్పుడు దేవునికి సౌండ్ రాకూడదు, సౌండ్ వినపడకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్గా పని చేయాలి. చూడండి ఆ మాట చూడండి. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. సుత్తె, గొడ్డలి, అసలుకి ధ్వని, అసలుకి శబ్దమే రాకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్గా పని జరగాలి. రాళ్ల సౌండ్ కూడా వినపడకూడదు. హల్లెలూయా. ఇప్పుడు పని అన్న అక్కడ మామూలుగా సౌండ్ వస్తుంది కదా, సుత్తి సౌండ్, కర్ని సౌండ్. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్కి గోడ మధ్యలో ఇటుకరాలు పెట్టుకుంటూ వచ్చేసాం. చివరిలో ఇటుకరా ఎంత ఉంది, ఇంతే బిట్టు, ఆడ సన్న సందు ఇంతే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు మా మేస్త్రి? ఖచ్చితంగా ఒక కర్ని తీసుకుంటాడు, ఇటుకరాయిని తీసుకొని దాన్ని రజనీకాంత్ స్టైల్లో ఎగరేసి టకా 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 అని కొట్టి దానికి సెట్ అయినా ఆ బిట్టు పెడతాడు కదా. ఇప్పుడు దాన్ని కొట్టినప్పుడు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ సౌండ్ రాకూడదు. సౌండ్ వచ్చిందా, సుత్తి సౌండ్ కానీ గొడ్డలి సౌండ్ కానీ వచ్చిందా, సౌండ్ వస్తే నీ కంఠంలో సౌండ్ ఆగిపోతుంది అన్నాడు. మేస్త్రీలో పనోల్లో సౌండ్ రాకూడదు, సౌండ్ వస్తే నీ కంఠంలో సౌండ్ ఆగిపోతుంది అన్నాడు. కాబట్టి మనోళ్ళు ఇప్పుడు ఆ బిట్టుకి సెట్ చేయాలనుకో, చిన్న గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని ఎడగొట్టడానికి ఇల్లా. ఇప్పుడు సౌండ్ వినపడకూడదు కాబట్టి ఆ రాయిని తీసుకొని 30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పగలు కొట్టుకొని అక్కడ షేప్ తీసుకొని మరలా తీసుకురావాలి. అంటే దేవుని మందిరం కట్టే విషయంలో, సౌండ్ విషయంలో కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటాడు చూడండి. ఇప్పుడు అలా సౌండ్ ఎప్పుడు చేయము మనం? సౌండ్ ఎప్పుడు చేయము? మనం ప్రేమించే, మనం గౌరవించే వ్యక్తి ఎవరైనా మన ఇంటికి వచ్చినారనుకోండి, ఒక అధికారో లేకపోతే సేవకుడో, మీ దృష్టిలో ఎవరు గౌరవించే వ్యక్తో మన ఇంటికి వచ్చినాడు, పడుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోయేటప్పుడు ఏం చేస్తామా మనం? కంచాలు అలా ఇసిరేస్తా, బీరువాని టపా టపా అని తెరస్తా, తలుపు టపా టపా అని వేస్తా, ఇలా సౌండ్లు చేస్తూ ఉంటామా? ఏం చేస్తాం? నిద్రపోతా అంటే మెల్లిగా నడుచుకుంటూ పోతాం. మెల్లిగా నడుచుకుని పోయి మెల్లిగా బీరు పెట్టి ఓపెన్ చేసి మెల్లిగా తీసి ఆ వస్త్రాలు తీసుకోవడం, లేదా ప్లేట్ ఏదైనా పెట్టాలంటే మెల్లిగా పెట్టడం. ఎవరైనా అరస్తా అన్నారు అంటాం. ఎందుకని? లోపల పాస్టర్ గారు, లేదా లోపల అన్న నిద్రపోతాను, లోపల డాడీ నిద్రపోతాడు అంటాం. అంటే మీరు ప్రేమించే వ్యక్తికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, సైలెంట్గా చేసుకుంటారు పనులు. హల్లెలూయా. సొలొమోను గారు చూడండి, అసలుకి దేవుని సన్నిధానంలో శబ్దాలు వినపడకూడదు, నో వాయిస్, సౌండ్ రాకూడదు, నిశ్శబ్దంగా పని జరగాలి, దేవునికి డిస్టర్బెన్స్ కాకూడదు అన్నట్టు చేశాడు. హల్లెలూయా. ఎంత భక్తో చూడండి, ఎంత ప్రేమో చూడండి దేవుడు అంటే సొలొమోను గారికి. మనకు చర్చిలో వచ్చి కూర్చున్నారంటే ప్రేయర్ చేస్తా అంటే కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది కళ్ళు తెరుచుకొని చూసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆయన ఆవలిస్తూ ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడు కూడా గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటారు, ఫోన్ వస్తే సౌండ్ వస్తే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, మనం ఇన్ని శబ్దాలు చేస్తూ ఉంటాం ప్రేయర్లో, కానీ అసలుకి పని చేసే సౌండ్ రాకూడదు అన్నాడు సొలొమోను. ఎంత భక్తో చూడండి సొలొమోనుకి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకవైపు చూస్తే సొలొమోను జ్ఞానవంతుడు, మహాజ్ఞానవంతుడు, రెండోది మహాధనవంతుడు, గొప్ప ఆస్తిపరుడు, మూడోది గొప్ప భక్తిపరుడు కూడా. హల్లెలూయా. ఇంత గొప్ప భక్తిపరుణ్ణి, ఇంత గొప్ప ధనవంతుణ్ణి, ఇంత గొప్ప జ్ఞానవంతుణ్ణి సాతాను ఏం చేసింది తెలుసా? పడగొట్టేసింది. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే నన్ను ఎవరు మోసం చేయలేరండి, నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా జ్ఞానవంతుని, నన్ను ఎవడు పడగొట్టలేడండి అనుకుంటా ఉంటాం, విర్రవీగిపోతూ ఉంటాం. కానీ అసలుకి నిన్ను మించిన సొలొమోన్ని, అంత గొప్ప జ్ఞానినే మీరు గూగుల్లో కొట్టారనుకో, ది వైస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టారనుకో, ప్రపంచంలో గొప్ప తెలివైన వాడేవాడు అని కొడితే ఎవరు వస్తారో గూగుల్లో? ఏఐ చెప్తుంది. మొత్తం సెర్చ్ చేసి, బుక్కులన్నీ సెర్చ్ చేసి ఏఐ ఏం చెప్తుందంటే,
నెంబర్ 1 వైస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ద సొలొమోన్ అని చెప్తుంది గూగుల్ కానీ ఏఐ కానీ. ఎంత గొప్ప తెలివైన వ్యక్తి సొలొమోన్. అంత గొప్ప సొలొమోన్, అంత గొప్ప తెలివైన వాడినే సాతాను పడగొట్టేసింది. హల్లెలూయా. అసలుకి సొలొమోన్ గారి గురించి ఇంకా గొప్పగా చెప్పాలంటే, సొలొమోన్ గారు గొప్పగా సువార్త కూడా చెప్పాడు. దేవాలయం కట్టాడు బంగారుతో. లోపలంతా గోళ్ళ ఇప్పుడు ఇటుకరాళ్ళకి మధ్యలో మనం ఏం పెడతాం? సిమెంట్ పెడతాం. ఆయన ఏం పెట్టాడు తెలుసా? రాళ్ళకి మధ్యలో బంగారు. ఆ రాళ్ల మీద ఏం పోత వేసాడు తెలుసా? బంగారు. కింద ఏం పోత వేసాడు తెలుసా? బంగారు. అక్కడ వాడిన పాత్రలు, అక్కడ వాడిన గంగాలం, అక్కడ వాడిన ప్రతిదీ బంగారే. అంత గొప్పగా బంగారు దేవాలయాన్ని కట్టి ప్రపంచ దేశాల్లో ఉండే రాజుల్ని, గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచాడు. ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి ఏం చెప్పాడు తెలుసా ఆయన? ఏం చెప్పాడు చూడండి ఒక మాట. 2 దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 2 దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. తరువాత 2:5 అమ్మా. 2 దినవృత్తాంతం 2:5. 2 దినవృత్తాంతం 2:5. చూడండి ఏం చెప్తున్నాడు? అందరినీ పిలిచి, రాజులందరినీ పిలిచి ఆ మందిర ప్రతిష్ఠ దినమున ఏం చెప్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడమ్మా? మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు. ఎవరు చెప్తున్నాడు? ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప వారందరికీ ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప సువార్త చూడండి. అదో ప్రపంచంలో ఉన్న ఏ దేవతలు ఉన్నారు కదా బైబిల్, ఎవరెవరు ఉన్నారు? యజబేల్, కొంతమంది దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు బయలు దేవత, తర్వాత అస్తారోతు దేవత, కొంతమంది దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరికంటే మహనీయుడు నా దేవుడు అని సువార్త చెప్పినవాడు, గంభీరంగా ప్రకటించిన వాడు. హల్లెలూయా. ఇంత గంభీరంగా చెప్పిన వ్యక్తి, సువార్త చెప్పిన వ్యక్తి. అసలు 29 సంవత్సరాల వరకు సొలొమోన్ గారు మిస్టర్ పర్ఫెక్ట్. ఏ లోపం లేదు ఆయనలో. జ్ఞానం విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, సువార్త ప్రకటనలో కానీ అసలుకి ఆయన అంత గుణవంతుడు కానీ ఎవరు లేరు. ఎంత గుణవంతుడు తెలుసు సొలొమోన్ గారు? గుణం విషయంలో కూడా 29 సంవత్సరాల వరకు మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల వయసులో? 18 సంవత్సరాలకు మ్యారేజ్ అయిపోయింది సొలొమోన్ గారికి. 18 సంవత్సరాలకు మ్యారేజ్ అయింది. 22 సంవత్సరాలకి 4 సంవత్సరాలు వచ్చేసరికి దేవాలయం కట్టడానికి ప్రారంభించాడు. 29 సంవత్సరాలకి దేవాలయం కట్టడం పూర్తి చేశాడు. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆయన వివాహం జరిగింది. వివాహం చేసుకున్నప్పుడు ఈయన సొలొమోన్ గారు అతి సుందరుడు. సౌందర్యం విషయంలో కూడా చాలా సౌందర్యం కలిగిన వాడు, చాలా అందగాడు సొలొమోన్. ఒక్క చిన్న మచ్చ కూడా లేదంట. అంత అద్భుతంగా, అంత సౌందర్యవంతుడు ఎవరంటే సొలొమోన్. ఇప్పుడు రాజు, జ్ఞానవంతుడు, ధనవంతుడు, భక్తిపరుడు. ఇంత గొప్ప అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడమ్మా? ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడు? ఆయన్ని మించిన అందం ఉండే వాళ్ళని చేసుకోవాలనుకుంటాడు కదా. సొలొమోన్ గారు ఎలాంటి అమ్మాయిని చేసుకున్నాడు తెలుసా? నల్లగా ఉండే అమ్మాయిని చేసుకున్నాడు. ఎలాంటి అమ్మాయిని చేసుకున్నాడు? బ్లాక్గా. చూడండి బైబిల్లో మీరు చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మొట్టమొదటిగా ఎవరిని చేసుకున్నాడమ్మా? ఐగుప్తు రాజ్యం ఎక్కడుంది? ఏ ఖండంలో ఉంది? ఐగుప్తు ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. ఈ ఆఫ్రికా ఖండంలోనే ఈజిప్ట్ ఉంది. ఆఫ్రికా ఖండంలో ఉండే వాళ్ళందరూ ఆ సూర్యుని వల్ల నల్లగా ఉంటారు. కొద్దిగా ఎక్కువ సూర్యరశ్మి వల్ల వాళ్ళ చర్మం అనేది కొద్దిగా నల్లగా ఉంటుంది. ఇప్పుడు నల్లగా ఉన్న స్త్రీని ఎవరు చేసుకున్నారు? సొలొమోన్ గారు చేసుకున్నారు. ఇప్పుడు అంత అందం ఉన్నది అనుకో, మామూలుగా మనమే అంత వద్దులే, ఏం చూస్తాం పెళ్లి చేసుకోవాలంటే? మనం 3 చూస్తాం. 3 సీలు ఉండాలన్నమాట. ఏమేమి సీలు? ఒకటి క్యాస్ట్ ఉండాలి. ఏముండాలి? ఒకటి క్యాస్ట్ ఉండాలి. మా క్యాస్టే అయి ఉండాలి. దేవుణ్ణి నమ్మినా క్యాస్ట్ ఫీలింగ్ పోదు కొంతమందిలో. మా క్యాస్టే ఉండాలి. మా వడ్డో, రెడ్డో, కమ్మో, కాపో, మాల, మాదుగో ఇదే ఉండాలి. ఏరే క్యాస్ట్ మాకు పనికిరాదు.
ఒక ఆమె ఆయనకి హెచ్ఐవి ఎయిడ్స్ అంట. వాళ్ళ దీంట్లో ప్రకటనలో వాళ్ళ నాన్న ఎవరో ఇస్తే ఆ ప్రకటనలో ఏముందంటే, మా కూతురికి హెచ్ఐవి, 26 సంవత్సరాలు, మా కులమే ఉండే వాళ్ళని చూడగలరు అనేసి క్యాస్ట్ ఫీలింగ్. ఎప్పుడు ఆయనకి హెచ్ఐవి, ఆ హెచ్ఐవిలో కూడా ఎలాంటి వాళ్ళు కావాలి, ఆయన క్యాస్ట్ ఉండే వాళ్ళే కావాలంట. చూడండి, క్యాస్ట్ ఫీలింగ్ బాదు. ఈ క్యాస్ట్ ఉండాలి. రెండోది క్యాష్ ఉండాలి. రెండో సి అంటే క్యాష్ ఉండాలి. మూడో సి కలర్ ఉండాలి. నేను చెప్పాలంటే ఇంకొక సి కూడా ఉండాలి. వీలైతే ఇంకొక సి అంటే కారు ఉండాలి. హల్లెలూయా. కానీ మనం ఏ సి చూడాలి? ఈ 4 సీలు కాదు, ఇంకొక సి ఉంది. ఏంటది? క్యారెక్టర్ చూడాలి. హల్లెలూయా. ఇది చూడం మనం. ఈ 4 సీలే చూస్తాం మనం, లేదా ఈ 3 సీలే చూస్తాం మనం. కానీ సొలొమోను గారు ఎంత గొప్పవాడు అంటే, అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన కలర్ చూడాల. ఎంత మంచి గుణం చూడండి. ఏకపత్ని పురుషుడై ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల వరకు? 29వ ఏట వరకు దేవాలయం కట్టబడే అంతవరకు ఏకపత్ని పురుషుడు. ఆయన చెప్పే డైలాగులు కూడా ఎలా ఉంటాయంటే, సామెతల గ్రంథంలో అంతా, నాయన వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు, అనేక మందిని వివాహం చేసుకోవద్దు, ఆమె లోతైన గుంట, ఆయన దగ్గరికి పోయిన వాళ్ళు మరలా తిరిగి వచ్చిన వాళ్ళు లేరు, జబ్బులు పాలైపోతావు, ప్రమాదంలో పడతావు, నువ్వు సంతోషంగా ఉండలేవు, అమ్మో ఎన్నో చెప్తాడు. 2 విషయాలు సామెతల గ్రంథంలో ఎక్కువ చెప్తాడు. ఏదేదో తెలుసా నానా? ఆ కంజరి తీసి పక్కన పెట్టి 2 విషయాలు చెప్తాడు. ఏంటంటే, ఒకటి మ్యారేజ్, ఒకటి దేని గురించి చెప్తాడు? వివాహం. అంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవద్దు. రే దాన్ని తీసి టీమ్మ తీసుకున్నా. చెప్తాడంటే అంటే ఎక్కువ మంది స్త్రీలు బహుభార్యత్వం కలిగి ఉండకూడదు, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాడు. రెండోది ఏంటంటే, మద్యపానం జోలికి వెళ్ళొద్దంటాడు. అది నిన్ను అనారోగ్యానికి గురి చేస్తుంది, అది నిన్ను అల్లరిపాలు చేస్తుంది, ఎన్నెన్నో చెప్తాడు మద్యం గురించి కూడా. అలా చెప్పిన వాడు అంత గొప్ప మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు 29 సంవత్సరాల వరకు. ఇలాంటి మంచివాడు, ఒకే భార్య కలిగిన వాడు. ఆమె కూడా అలాంటిదంట. మీకు ఇంకా డౌట్ వస్తే, నల్లదో కాదో అని ఉంటే, పరమగీత తన కాలం మందు రచించాడు. యెరూషలేము కుమార్తెలారా, నేనను చాలు. ఇప్పుడు చూడండి, సొలొమోను గారు తన భార్య సొలొమోను గారితో మాట్లాడుతున్న ఒక సంభాషణ. ఇది ఆధ్యాత్మికంగా తీసుకుంటే యేసుక్రీస్తుకి సంఘానికి వర్తించే ఒక సంఘటన. చెప్తూ ఆమె అక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తాంది, అయ్యా అమ్మా, నేను నల్లంగానైనా నేను సౌందర్యం గలదాన్ని, నన్ను మీరు తక్కువ చూపు చూడాల్సిన అవసరం లేదు, నేను సొలొమోను నన్ను ఇష్టపడ్డాడు, ఇవన్నీ చెప్తుంది అనమాట. కాబట్టి మొదటి భార్య నల్లగా ఉన్న సొలొమోనులో ఏముంది? మహాజ్ఞానవంతుడు. తర్వాత మూడో గొప్ప భక్తిపరుడు, ప్రకటించిన వాడు. అబ్బో ఎన్ని ఉన్నాయో కదా సొలొమోనులో. పడగొట్టేసింది సాతాను. ఎలా పడగొట్టి? దేశాలు
రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడై ఎంతమంది మా భార్యలు ఎంతమంది అంట? 700 మంది అంట. 300 మంది ఉపపత్నులంట. ఎంతమంది మొత్తం టోటల్ ఎంతమంది? టోటల్ 7, 3 1000. ఇప్పుడు 1000 మందిని వివాహం చేసుకున్నాడంటే మనవాడికి పేర్లు ఎలా గుర్తున్నాయో. ఇప్పుడు నా సంఘంలో ఉండే కొంతమంది పేర్లే నాకు గుర్తుండవు. అప్పుడప్పుడు మర్చిపోయి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లని ప్రేర్ చేస్తూ ఉంటా తొందరలో. 1000 మంది పేర్లు అంటే ఇప్పుడు 1000 మంది ఉంటే పలానా ఆమె పేరు పెట్టి ఎలా పిలిచేవాడు మనవాడు. ఎందుకంటే జ్ఞాపక శక్తి ఎక్కువ కదా, తెలివి కలిగినవాడు కదా, మొత్తాన్ని గుర్తుపెట్టుకున్నాడేమో. ఇప్పుడు 1000 మంది భార్యలే 1000 మంది అంటే కనీసం ఇద్దరిద్దరు పిల్లలు వేసుకున్నా వాళ్ళకి ఎంతమంది? వాళ్ళకు 2000 మంది పిల్లలు. ఇంక మనోడు స్త్రీల గుడికి పెట్టాలంటే పెద్ద కష్టమేం కాదు. భార్యలందరినీ కూర్చొని పెడితే స్త్రీల గుడికి అయిపోతుంది. యవనస్తుల గుడికి అసలు ఏరే వాళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. పిల్లలందరినీ కూర్చొని పెట్టాడంటే యవనస్తుల గుడికి అయిపోతుంది. హల్లెలూయా. అంతమందిని వివాహం చేసుకున్నాడంట. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఎప్పుడైతే ఇతడు వివాహం చేసుకున్నారో ఆ భార్యలు ఏం చేశారో తెలుసా? అతని హృదయాన్ని తిప్పేశారంట. సాతాను ఎంత తెలివిగా అంత గొప్ప జ్ఞానిని మోసం చేసింది చూడండి. ఆ స్త్రీలను ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఆ స్త్రీలు అతని మనసును తిప్పేశారు. భార్య పిలవడం, సొలొమోను రా, నీ దేవుడే దేవతలందరిలో గొప్పోడు అన్నావు కదా, దూపం పట్టు, నా దేవుడు కూడా ఉన్నాడు, సాగిలపడు, నన్ను ప్రేమిస్తాండవు, నువ్వు విడాకులు ఏమైనా ఇచ్చేయాలా? లేదు నిన్ను ప్రేమిస్తాను, ప్రేమించేటటువంటి సాగిలపడు, దూపమే, నా దేవుడికి కూడా మొక్కో అని చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు అలా చెప్పి 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 అతని హృదయాన్ని తిప్పేశారంట. హల్లెలూయా. చూడండి, అసలుకి సాతాను ఎక్కడ దెబ్బతీయాలో అక్కడ దెబ్బతీయేసింది. అతన్ని భయభక్తులు లేకుండా చేసింది సాతాను. అంత తెలివిగా చూడండి, అంత గొప్ప తెలివి కలిగిన ధనవంతుడైన గొప్పవాడిని మోసం చేసింది. ఒక వ్యక్తి కుటుంబం చిన్న భిన్నం అవ్వాలంటే 2 అతని జీవితంలో ఉంటే పాడైపోతుంది. ఏంటంటే భార్య కాకుండా అనేక మంది భార్యలు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం ఇంకా నాశనమే. అంటే స్త్రీ వ్యామోహం ఉంటే. రెండోది మద్యపానం అలవాటు ఉన్నది అనుకో, ఆ కుటుంబంలో కూడా సమాధానం ఉండదు. అలా సొలొమోను జీవితాన్ని పాడు చేసింది. హల్లెలూయా. సొలొమోను ఎంతగా తీసుకొని వెళ్ళాలో, ఎంతగా పాడు చేయాలో అంతగా సొలొమోను ఏం చేసిందంటే పాడు చేసింది. ప్రియమైన వారలారా, చూడండి సొలొమోను గారి గురించి ఇంకా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము, నేను ముగించేస్తాను 2 మాటలు చెప్పి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత డైలాగులు చెప్పినాడు, ఇన్ని మాటలు సామెతల గ్రంథంలో మద్యం గురించి రాసినాడు, మద్యపానం ఉండొద్దు, ద్రాక్ష రసం తీసుకోవద్దు, ఇన్ని మాటలు చెప్పినాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడంట? నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందును అనుకుని నీవు, అంటే ద్రాక్షారసం చేత సంతోషపరుచుకుంటున్నాడు. ద్రాక్షారసమే జీవితం అనేసి త్రాగతాడు ఇచ్చలవిడిగా. 5వ వచనం కూడా చదవండి. అసలు ఫ్యాక్టరీనే పెట్టేసినాడు. ఇలా అయితే కుదరదని ద్రాక్ష తోటలే ఇచ్చుకున్నాడంట మద్యం కోసం. ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకున్నాడు, మద్యపాన అయిపోయాడు. హల్లెలూయా. ఇంకా 10వ వచనం కూడా చదవండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతర చేయలేదు. ఎంత ఎంజాయ్ చేయగలుగుతాడు అంత ఎంజాయ్. ప్రపంచంలో ఎంజాయ్ అంటే ఇదే అన్నంత టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయినాడు. సాతాను అంత టాప్ లెవెల్లో చూపించింది. హల్లెలూయా. ఎంత ప్రపంచంలో ఎంత ఎంజాయ్ ఉందో అంత ఎంజాయ్ సాతాను సొలొమోను జీవితంలో ప్రవేశపెట్టి చేయించి 10 ఆజ్ఞలు మీరేటట్టు చేసింది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి మా? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపము నువ్వేం చేసుకోకూడదో చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని నమస్కరింపకూడదు అని చెప్తే సొలొమోను అంత గొప్ప జ్ఞానిని ఏం చేసిందంటే అదే పని చేయించింది. హల్లెలూయా. దేవునికి నచ్చని పని, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో నీ దేవుడిని ఆరాధించాలి అనే ప్రధానమైన ఆజ్ఞనే తప్పిపోయేటట్టు చేసింది.
త్రాగుబోతుని చేసేసింది, వ్యభిచారిని చేసేసింది, ఒక చరిత్ర భ్రష్టుడిగా మార్చేసింది సొలొమోన్ని. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, సాతాను అంత గొప్ప వ్యక్తిని పడగొడితే నిన్ను నన్ను పడగొట్టదా? దాని కుట్ర, దాని కుతంత్రాలు ఎంత గొప్పవో చూడండి. కాబట్టి నేను పడను, నేను తప్పిపోను అనుకోవడానికి వీళ్ళ. నువ్వు జ్ఞానంగా, ప్రార్థనాపూర్వకంగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ప్రతిదినము నిన్ను నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. సాతానికి అనుమతించావా, వాడు పడగొట్టేస్తాడు నిన్ను. ఆడ పట్టాలో ఆడ పట్టేస్తాడు. యాడ బిస్కెట్ వేయాలో, సొలొమోనుకి బిస్కెట్ ఆడేసాడు, యాడేయాలో ఆడేసాడు. అసలు ఈ చేతికి ఇవ్వడం కాదు, కాళ్ళ కింద వేస్తాడు, ఇసిరేస్తాడు. ఇసిరేస్తే వంకొని తీసుకోవాలి. సొలొమోను వంగిపోయాడు. నీ ముందు కూడా వేస్తాడు బిస్కెట్లు అనేక. నీకేం బిస్కెట్, ఆ బిస్కెట్ వేస్తాడు. ఏ బిస్కెట్ వేయాలో ఆ బిస్కెట్ వేస్తాడు. చేతికి కూడా వేయడు. నువ్వు ఎప్పుడైతే వంగతావో, వంగిన వెంటనే కత్తి తీసుకొని పొడస్తాడు. పొడిస్తే, కడుపులో పొడిస్తే పైన వస్తుంది అనమాట. అంత భయంకరంగా నిన్ను నాశనం చేస్తాడు. చరిత్రలో మనం చూస్తే అలెగ్జాండర్ కూడా ఏం చేసేవాడు అంటే తెలుసా? అలెగ్జాండర్ మూటల మూటలుగా బంగారు నాణ్యాలు తీసుకుని వచ్చేవాడంట. మూటలుగా బంగారు నాణ్యాలు తీసుకుని వచ్చి ఆ యుద్ధ సైన్యం వచ్చిన వెంటనే ఏం చేసేవాడంటే ఈ బంగారు నాణ్యాలన్నింటినీ చల్లేసేవాడంట. చల్లేసినప్పుడు వీళ్ళు అమ్మో తలతల ఆడిపోతుండే బంగారు నాణ్యాలు, మనం ఇప్పుడే ధనవంతులు అయిపోవాలి, ఇవన్నీ ఏరుకుంటే మనం ధనవంతులు అయిపోతాం అనేసి ఆ కత్తులు పక్కన పెట్టేసి, ఆయుధాలు పక్కన పెట్టేసి ఆ బంగారు నాణ్యాలు ఏరుకుంటా ఉంటారంట. ఏరుకుంటా ఉంటే ఇతని సైన్యం వాళ్ళ మీద పడి పేకలు కోసేయడం, కడుపుల్లో పొడిచేయడం, అలా సైన్యాన్ని అంతటినీ నాశనం చేసేవాళ్ళంట. అలా సాతాను కూడా నీ ముందు బిస్కెట్లు వేస్తాడు. నువ్వు వంగావా అంతే, మటాష్. ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కుంభస్థలం మీద కొడితే నువ్వు పడిపోతావు అక్కడ కొడతాడు అనమాట. ఏనుగు ఒక కుంభస్థలం ఎక్కడమ్మా? ఏనుగును ఎక్కడ కొడితే పడిపోతుంది? ఏనుగుని ఎక్కడ కొట్టినా పడదు. కరెక్ట్గా దాని తల ఉంది కదా, ఆ తల కుంభస్థలం అంటారు. దాని నెత్తి మీద కరెక్ట్గా బలంగా పడిందంటే అది చచ్చిపోతుంది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలన్నమాట. అలా నిన్ను ఎక్కడ కొట్టాలో ఆ కుంభస్థలం మీద కొడతాడు నిన్ను కూడా. అక్కడ కొట్టి నిన్ను పడేస్తాడు. నీలో ఉన్న మూఢనమ్మకాలు కావచ్చు, ఈ మందిరానికి రాకూడదంటే ఏ మూఢనమ్మకం పెట్టాలి, ఏం చెయ్యాలి, ఏం పని పెట్టాలి, ఏం వర్క్ పెట్టాలి, ఏ వ్యక్తిని పంపించాలి అనేసి ఎక్కడ పట్టాలో అక్కడ పెడతాడు. నీకు కుందేళ్ళని పట్టడం బాగా తెలుసు. ఎక్కడ పట్టుకోవాలి కుందేళ్ళని? చెవులు పట్టుకోవాలి. బాతును పట్టడం నీకు బాగా తెలుసు. ఎక్కడ పట్టుకోవాలి? పేక పట్టుకోవాలి. అదే రీతిగా కోడిని ఎక్కడ పట్టాలో తెలుసు నీకు, మొసలిని ఎక్కడ పట్టాలో తెలుసు నీకు. అవన్నిటిని నీకు పట్టడం తెలిస్తే నిన్ను ఆడబట్టాలో వాడికి తెలుసు బాగా. సొలొమోన్నే పట్టాడు వాడు. హల్లెలూయా. నువ్వు ఆఫ్టర్ ఆల్. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో వింటూ, ఆత్మ సంబంధంగా దాన్ని ధ్యానిస్తూ, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క కుతంత్రాలను గుర్తెరిగి మనం ప్రార్థనాపూర్వకం ముందుకెళ్తే కానీ మనం పరలోకం చారలేం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సొలొమోన్ అంతటి వాడే పడిపోయాడు కనుక మనం కూడా జ్ఞానంగా జాగ్రత్తగా ఉంటే మనం నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. వాడి తంత్రాలు మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని మనం బాగా చదవాలి, వాక్యాన్ని మనం బాగా ధ్యానించాలి, వాక్యాన్ని మనం బాగా వినాలి, ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థనలు ఎదగాలి. కాబట్టి అటు రీతిగా మనం ముందుకెళ్ళేవారుగా ఉండాలి. కాబట్టి అర్థమైందా? సాతాను యొక్క కుతంత్రం, సాతాను యొక్క తంత్రం